క్రోధినామ సంవత్సర ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలను ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తిక 1వ పాదం 3 కూడా మేషరాశిలోకి వస్తాయి. వారికి ఈ సంవత్సరం గురువు ద్వితీయ స్థానంలోకి రేపు మే 1వ తేదీ నుండి ద్వితీయ స్థానం అంటే వృషభ రాశిలోకి గురువు ప్రవేశిస్తున్నాడు. కాబట్టి వీరికి గురువు మంచి స్థానంలో ఉన్నాడు, వారికి మంచి శుభ ఫలితాలు కలిగిస్తాడు. అదేవిధంగా శని ఈ సంవత్సరము వారికి కుంభరాశిలో ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల వారికి శని ప్రభావం కూడా మంచి స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాహు ప్రభావం కూడా ఈ సంవత్సరం వీరికి కొంచెం అనుకూలమైనటువంటి స్థితిగతులు కల్పించలేకపోతున్నాడు. కేతు ప్రభావం వల్ల వీరికి భూలాభము, అదేవిధంగా గోలాభము తదుపరి అన్నీ జరుగుతూ ఉంటాయి. వీరికి ఆదాయం 8, ఖర్చు వ్యయము 14 వంతులు, రాజ్యపూజ్యత 4 వంతులు, అగౌరవం 3 వంతులుగా ఉంది. వీరికి మేషరాశి వారికి రాహు ప్రభావం అనుకూలంగా లేదు కాబట్టి రాహుకు సంబంధించినటువంటి శాంతులు చేసుకుంటే సరిపోతుంది. వృషభ రాశి, ఈ వృషభ రాశి కృత్తిక 3 పాదాలు, అదేవిధంగా రోహిణి 4 పాదములు, మృగశిర 2 పాదాలు కలిపి వృషభ రాశిగా చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 2 వంతులు, ఖర్చు 8 వంతులుగా ఉంది, రాజ్యపూజ్యత 7 వంతులు, అగౌరవం 3 వంతులుగా ఉందని తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం వీరికి వృషభ రాశి వారికి ద్వాదశ స్థానాన్ని విడిచిపెట్టి జన్మస్థానంలోకి గురువు ప్రవేశిస్తున్నాడు మే 1వ తేదీ నుండి. కాబట్టి వీరికి అంత అనుకూలమైనటువంటి స్థితిగతులు ఈ గురువు ప్రభావం చేత కలగవు అని చెప్పుకుంటూ, శని వచ్చేసి వీరికి కుంభరాశిలో దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరికి శని ప్రభావం కూడా కొంచెం తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాహు ప్రభావం చేత వీరికి ఏకాదశ స్థానంలో రాహు ఉండడం వల్ల భోజన సౌఖ్యము, నూతన వస్త్రాలు కొనేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వస్తు ప్రాప్తి కలిగేటటువంటి అవకాశం రాహు ప్రభావం చేత కలుగుతుంది. కేతు ప్రభావం వల్ల వీరికి కన్యా రాశిలో పంచమ స్థానంలో అశుభుడు అవటం వల్ల వీరికి మొత్తం మీద చూసుకున్నట్లయితే వృషభ రాశికి ఈ సంవత్సరం గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. చివరి సంవత్సరం అంటే శోభకృత్నామ సంవత్సర ఫలితాలే వీరికి ప్రాప్తిస్తాయని తెలియజేసుకుంటూ ఉన్నా. వీరు కూడా గురు ప్రభావం, అదేవిధంగా శని ప్రభావం అనుకూలంగా లేదు కాబట్టి వీరు కూడా గురు శనికి సంబంధించినటువంటి శాంతులు చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మిథున రాశి తీసుకున్నట్లయితే మృగశిర 3, 4 పాదములు, ఆరిద్ర 4 పాదములు, పునర్వసు 3 పాదాలు కలిపి మిథున రాశిగా చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి ఆదాయం 5 వంతులు, ఖర్చు సమానంగా 5 వంతులుగానే ఉంది, రాజ్యపూజ్యత 3 వంతులు, గౌరవము అగౌరవము 6 వంతులుగా ఉందని తెలియజేసుకుంటూ ఈ రాశి వారికి గురువు మేషరాశి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశం మే 1వ తేదీ నుండి ఉన్నాడు. కాబట్టి సర్వకార్యములందు జయము, సౌఖ్యము, శత్రునాశనము, మంత్రసిద్ధి కలిగేటటువంటి అవకాశం వీరికి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా వీరికి మే 2వ తేదీ నుండి అశుభుడైనటువంటి గురు ప్రభావం చేత వీరికి కొన్ని ధన నష్టం కానీ, పశు నష్టం కానీ, అశుభ ఫలితాలు ఎక్కువగా ధన నష్టం జరిగేటటువంటి అవకాశం గురువు చార ఫలితం ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా శని వీరి కుంభరాశిలో 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరికి కూడా రోగములు, విచారములు, వివిధ రూపాల కష్టాలు కూడా సంప్రాప్తమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. రాహు ప్రభావం చేత దశమ స్థానంలో శుభుడవటం వల్ల భోజన సౌఖ్యము, సదా ఆనందము, శరీర బలము, కష్టములు తొలగించేటటువంటి అవకాశం రాహు ప్రభావం చేత కలుగుతూ ఉంది. కేతు ప్రభావం వల్ల చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి అస్థిర బుద్ధి, శరీరము, వాతాధిక్యము, స్త్రీ మూలకంగా కలహాలు ఏర్పడేటటువంటి అవకాశం ఈ మిథున రాశి వారికి ఉంది. వీరికి కూడా గురువు అదేవిధంగా శని ప్రభావాలు అనుకూలంగా లేవని తెలియజేసుకుంటూ వీరికి కూడా వారికి తగినటువంటి శని గురువుకు సంబంధించినటువంటి శాంతులు చేసుకుంటే సరిపోతుంది. ఇక కర్కాటక రాశి, కర్కాటక రాశికి పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 4 పాదములు ఇందులోకి వస్తాయి. ఆదాయం 14 వంతులుగా ఉంది, ఖర్చు 2 వంతులుగా, రాజ్యపూజ్యత 6 వంతులుగా, అగౌరవం సమాన పాలెంలో 6 వంతులుగా ఉంది. వీరికి గురుడు వృషభ రాశిలో ప్రవేశించిన తరువాత మే 1వ తేదీ నుండి ఏకాదశ స్థానంలో శుభుడు అవటం వల్ల గౌరవాలు ఎక్కువగా దొరికేటటువంటి అవకాశం ఉంది. ఏ కార్యం చేసినప్పటికీ వీరు విజయము చేకూర్చుకునే అవకాశం ఉంది. శత్రునాశనము, మంత్రసిద్ధి కలిగేటటువంటి అవకాశం వీరికి కనిపిస్తూ ఉంది. శని అష్టమ స్థానంలో ప్రవేశం చేయడం వల్ల వీరికి అష్టమ శని ప్రభావం చేత బంధు విరోధము, ప్రజా విరోధము, ప్రాణభయము, ధన నష్టము, రోగములు, ఏ కార్యం చేసినా కార్యభంగం కలిగేటటువంటి ప్రభావం శని ప్రభావం చేత ఉంది. కాబట్టి
శని ప్రభావం అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. రాహు ప్రభావానికి వచ్చేసినట్లయితే మీనరాశిలో నవమ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాహు ప్రభావం కూడా వీరిపైన సానుకూలమైనటువంటి వాతావరణం చూపించడం లేదని చెప్పుకోవచ్చు. కేతు ప్రభావానికి వచ్చేసినట్లయితే కన్యా రాశిలో తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరికి కీర్తి వివిధ రకాల రూపంలో ధన లాభములు కలిగిస్తూ కేతు ప్రభావం కొనసాగుతూ ఉంది. కాబట్టి వీరికి కూడా గురువు బాగున్నప్పటికీ శని ప్రభావము అష్టమ స్థానంలో శని ప్రభావం అనుకూలంగా లేదు కాబట్టి వారికి శనికి సంబంధించినటువంటి శాంతులు చేసుకున్నట్లయితే సరిపోతూ ఉంది. ఇక సింహరాశి మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1వ పాదము, వీటి అన్నింటినీ కలిపి సింహరాశిలోకి వస్తాయి. ఈ రాశి వారికి గురు ప్రభావము ద్వితీయ అంటే వృషభ రాశిలో ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి దశమ స్థానంలో అశుభుడు అవటం వలన ధన నష్టము, భయము, వృధాభ్రమణము, ధాన్య నష్టములు కలిగేటటువంటి అవకాశం ఈ గురు ప్రభావం చేత కలుగుతూ ఉంది. శని వీరికి కుంభరాశిలో సప్తమ స్థానంలో అశుభుడు అవుతున్నాడు కాబట్టి శని ప్రభావం కూడా వీరిపైన అనుకూలమైనటువంటి స్థితిగతులు చూపించే ప్రభావం లేదు. అదేవిధంగా రాహు ప్రభావం కూడా ఈ సంవత్సరం వీరికి అష్టమ స్థానంలో అశుభుడు అవుతున్నాడు కాబట్టి వీరికి కూడా ఈ రాహు ప్రభావము అనుకూలమైనటువంటి స్థితిగతులు లేవని చెప్పుకోవచ్చు. కేతువు కూడా వీరికి ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మొత్తం మీద చూసుకున్నట్లయితే సింహరాశికి రాహుకేతుల ప్రభావమే కాదు శని ప్రభావము అదేవిధంగా గురు ప్రభావము ఈ 4 గ్రహాలకు కూడా అనుకూలమైనటువంటి స్థితిగతులు లేవు అని చెప్పేసి ఈ సంవత్సరం సింహరాశి వారికి గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. ఈ కన్యారాశి వారికి గురు ప్రభావము అష్టమ స్థానంలో ఇప్పుడున్నప్పటికీ మే 1వ తేదీ తర్వాత అష్టమ స్థానంలో ఉంటాడు కాబట్టి నవమ స్థానాలు 2 కూడా అశుభంగా ఉన్నాయి కాబట్టి వీరికి కులాచారములు ఎందు కన్యారాశి వారికి ఈ సంవత్సరము అష్టమ స్థానంలో గురువు మే 1వ తేదీ వరకు ఉన్నప్పటికీ తదుపరి నవమ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి నవమ స్థానంలో శుభుడవడం వల్ల ధనలాభము, కులాచారంలో ఎందు శ్రద్ధ, గృహ లాభాలు కూడా కలిగేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వీరికి శని ప్రభావము చేత షష్టమ స్థానం 6వ ఇంట శని ప్రభావం చేత వీరికి బంధుమిత్రుల సమాగమనము, నూతన గృహ నిర్మాణములు యోగదాయకంగా ఉంటాయని తెలియజేసుకుంటూ రాహు ప్రభావం వీరికి మీనరాశిలో సప్తమ స్థానంలో అశుభుడవుట చేత కొంతవరకు రాహు ప్రభావం చేత వీరికి కొన్ని కార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కేతు ప్రభావం జన్మస్థానంలో ఉండడం వల్ల కేతు ప్రభావం కూడా వీరికి అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. వీరు రాహు కేతువులకు సంబంధించినటువంటి శాంతి కార్యక్రమాలు చేసుకుంటే సరిపోతుంది. తులారాశి వారికి తదుపరి తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 4 పాదములు, విశాఖ 3 పాదాలు కూడా తులారాశిలోకి వస్తాయి. వీరికి ఆదాయం 2 వంతులు, ఖర్చు 8 వంతులుగా ఉంది. రాజపూజ్యత 1 వంతు, అగౌరవం 5 వంతులుగా ఉంది. ఈ రాశి వారికి గురువు మే 1వ తేదీ వరకు సప్తమ స్థానంలో ఉన్నప్పటికీ తదుపరి వీరికి అష్టమ స్థానంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి వీరికి అశుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అగ్ని వలన, చోట్ల వలన భయం కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. తేజోహీనత కనిపిస్తూ ఉంది. తదుపరి శని ప్రభావం కూడా వీరికి కుంభరాశిలో పంచమ స్థానంలో అశుభుడు అవటం వలన కార్యభంగాలు, మనోవిచారము, నీచ స్త్రీలతో పరిచయాలు ఏర్పడి వారి వల్ల కష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది. రాహు ప్రభావము వీరికి షష్టమ స్థానంలో రాహు ఉండడం వల్ల సూక్ష్మ బుద్ధి, పరాక్రమంగా కనిపించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. శత్రువులను జయించేటటువంటి అవకాశం రాహు ప్రభావం చేత కనిపిస్తూ ఉంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కూడా ఈ వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఆదాయం వీరికి 8 వంతులుగాను, ఖర్చు 14 వంతులుగాను ఉంది. రాజ్యపూజ్యత 4 వంతులుగాను, అగౌరవం 5 వంతులుగాను గోచరిస్తూ ఉంది. ఈ రాశికి వారికి గురువు షష్టమ స్థానంలో మే వరకు ఉన్నప్పటికీ తదుపరి సప్తమ స్థానంలోనికి గురు ప్రవేశం చేత ఈ సంవత్సరం వీరికి ఆరోగ్యము, తేజస్సు, రాజకీయ వ్యవహారాల్లో జయము, బలము కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అభీష్ట కార్యసిద్ధి కలిగేటటువంటి అవకాశం గురుచార పరం వల్ల తెలియజేస్తూ ఉంది. తదుపరి శని వీరికి సంవత్సరం వరకు కుంభరాశిలో అశుభుడవటం వలన శరీరానికి సంబంధించినటువంటి వాత రోగాలు, మనస్తాపము, మనస్సు చంచలంగా ఉండడము, భయము, స్థానచలనము, శరీరం ఆరోగ్యాన్ని కోల్పోయేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. రాహు ప్రభావం చేత వీరికి
విరోధాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. వికారమైనటువంటి వాతావరణము, అదేవిధంగా అకాల భోజనము కూడా ఈ రాహు ప్రభావం చేత కనిపిస్తూ ఉన్నాయి. కేతు ప్రభావం వీరికి ఏకాదశ స్థానంలో శుభుడు అవటం వల్ల భోజన సౌఖ్యము, వస్తు ప్రాప్తి, నూతన వస్తువులు, వస్త్రములు, సుగంధ ద్రవ్యాలను కూడా కొనేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గురువు బాగున్నప్పటికీ శని ప్రభావం అనుకూలంగా లేదు కాబట్టి శనికి సంబంధించినటువంటి శాంతులు చేసుకుంటే బాగుంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము ఇవన్నీ కూడా ధనుసు రాశిలోకి వస్తాయి. వీరికి ఆదాయం 11 వంతులు, ఖర్చు 5 వంతులుగా ఉంది. రాజ్య పూజత 7 వంతులు, అగౌరవం 1వ వంతుగా ఉంది. ఈ సంవత్సరం వీరికి సుఖ సంతోషాలతో ఉండేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. 12 రాసులు, ద్వాదశ రాసుల్లో కూడా వీరికి అనుకూలమైనటువంటి స్థితిగతులు వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. గురువు వీరికి పంచమ స్థానంలో ఇప్పుడున్నప్పటికీ మే 1వ తేదీ తర్వాత షష్టమ స్థానంలోకి వస్తాడు. ఆ తర్వాత వీరికి కుటుంబ సౌఖ్యము తక్కువగా ఉండడము, ధారాపుత్ర విరోధము, స్వజనులతో కలహాలు ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత శని ప్రభావానికి వచ్చేసినట్లయితే తృతీయ స్థానంలో శని ప్రభావం చేత వీరు ఇంతకు ముందు 3 సంవత్సరాలుగా ఉన్నటువంటి కష్ట నష్టాలన్నింటినీ కూడా ఎదుర్కొని ఈ సంవత్సరం నిలకడగా ఉండేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. అదేవిధంగా రాహు ప్రభావానికి వచ్చేసినట్లయితే చతుర్థ స్థానంలో అశుభుడు అవటం వలన వీరికి స్త్రీ మూలకంగా కలహాలు ఏర్పడేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. కేతు ప్రభావం వల్ల దశమ స్థానంలో శుభుడు అవటం వలన ఎంతో సంతోషంగా వీరి జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది. భోజన సౌఖ్యాలు ఎక్కువగా ఉంటాయి, సదా ఆనందము, శరీర బలము, అదేవిధంగా కష్టములు తొలగి మొదటి ఫలితాలను, శుభ ఫలితాలను వీరు పొందేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. అయితే గురు ప్రభావం అనుకూలంగా లేదు కాబట్టి ధనుస్సు రాశి వారు గురువార నియమాలు, అదేవిధంగా గురు శాంతులు చేసుకున్నట్లయితే సరిపోతుంది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదాలు కలుపుకొని మకర రాశిగా చెప్పుకోవచ్చు. ఈ మకర రాశి వారికి ఆదాయం 14 వంతులుగాను, ఖర్చు 14 వంతులుగాను సమానమైనటువంటి ఆదాయ వ్యయాలు ఉన్నాయి. రాజ్య పూజ్యత 3 వంతులుగాను, అగౌరవం 1 వంతుగా ఉంది. వీరికి గురు ప్రభావం మే 1వ తేదీ నుండి పంచమ స్థానంలో శుభుడు అవటం వలన ధనలాభము, సంపద, చేయి వృత్తి అందు ఆదరణ, అభివృద్ధి, కుటుంబ సౌఖ్యాలు కలిగేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. వీరికి గురు ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. శని ప్రభావం ద్వితీయ స్థానంలో శని అశుభుడు కాబట్టి వీరికి సదా విచారము, ప్రయత్న కార్యాలందు చెడిపోయేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. రాహు ప్రభావము సంవత్సరాంతం వరకు మీనరాశిలో తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి సౌభాగ్యము, వివిధ రూపాలుగా ధనం వీరికి చేతికి వస్తూ ఉంటుంది. శరీర బలము, కీర్తి పెరిగేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కేతు ప్రభావానికి తీసుకున్నట్లయితే నవమ స్థానంలో అశుభుడు అవటం వలన ధనధాన్య నష్టాలు, అదేవిధంగా సంచారము, కార్య విఘ్నములు కలిగేటటువంటి గోచరిస్తూ ఉన్నాయి. వీరికి శని కుంభరాశిలో ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి శని ప్రభావము, అదేవిధంగా కేతు ప్రభావానికి సంబంధించినటువంటి శాంతులు చేసుకున్నట్లయితే సరిపోతుంది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 4 పాదములు, పూర్వభాద్ర 3 పాదాలు కలిపి ఈ కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు 14 వంతులుగా ఉన్నాయి. రాజ్య పూజ్యత 6 వంతులు, అగౌరవం 1 వంతుగా ఉంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరము మే 1వ తేదీ తదుపరి కుంభరాశి వారికి ఈ సంవత్సరము మే 1వ తేదీ తర్వాత గురు ప్రభావానికి తీసుకున్నట్లయితే చతుర్థ స్థానంలో గురు ప్రభావము పోయిన సంవత్సరం లాగానే ఉంటుందని తెలియజేసుకుంటూ, శని ప్రభావానికి వచ్చేసినట్లయితే జన్మస్థానంలో అశుభుడు అవటం వలన ఈ సంవత్సరం కూడా వీరికి శని ప్రభావం అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. రాహు ప్రభావానికి వచ్చేస్తే ద్వితీయ స్థానంలో అశుభుడు, తదుపరి కేతు గ్రహానికి వచ్చేసినట్లయితే అష్టమ స్థానం అశుభుడు. ఈ సంవత్సరం కుంభరాశి వారికి చివరి సంవత్సరం లాగే, అంటే శోభకృతనామ సంవత్సరం లాగే అష్ట కష్టాలు అనుభవించాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. కానీ వీరు కూడా శనికి, అదేవిధంగా గురు రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి కార్యక్రమాలు చేసుకున్నట్లయితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు కలిపి మీనరాశిగా చెప్పుకోవచ్చు. వీరికి ఆదాయం 11 వంతులు, వ్యయం 5 వంతులుగా ఉంది. రాజ్య పూజ్యత 2 వంతులు, అగౌరవం 4 వంతులుగా ఉంది. మీనరాశి వారికి ఈ సంవత్సరంలో తృతీయ స్థానంలో గురువు ఉండడం వల్ల గురు ప్రభావం అంత అనుకూలమైనటువంటి స్థితిగతులను చూపించలేకపోతుంది. అదేవిధంగా శని ప్రభావం కూడా కుంభరాశిలో ద్వాదశ స్థానంలో
మనకు శని ప్రభావం వల్ల వీరికి మనస్తాపము, అపకీర్తి, భోజన సౌఖ్యం లేకపోవడము, అష్ట కష్టాలు అనుభవించేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. అంతేకాకుండా రాహు ప్రభావం వల్ల కూడా జన్మస్థానంలో అశుభుడు అవటం వలన రాహు ప్రభావం కూడా వీరిపైన శుభ ఫలితాలను మాత్రం గోచరిస్తలేవు. తదుపరి కేతు ప్రభావం కూడా సప్తమ స్థానంలో అశుభుడు ఉన్నాడు. కాబట్టి వీరికి కూడా పోయిన సంవత్సరం శోభకృతనామ సంవత్సర ప్రభావాలే ఈ సంవత్సరం కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి కుంభరాశి, మీనరాశి వాళ్ళు కూడా యథావిధిగా శని ప్రభావము, అదేవిధంగా గురు ప్రభావము, రాహుకేతులకు సంబంధించినటువంటి శాంతి కార్యక్రమాలు చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఎవరికైతే గురు ప్రభావం అనుకూలంగా లేదో వారు గురువారం నియమాలు పాటించుకొని గురువుకు సంబంధించినటువంటి శాంతులు చేసుకోవాలి. శని ప్రభావం అనుకూలంగా లేని వారు శనేశ్వరాలయం మన దగ్గరలో ఉన్నటువంటి ఆరు గ్రామంలో ఏకశిలతో నిర్మించినటువంటి శనేశ్వరాలయం ఉంది. అక్కడ శనికి సంబంధించినటువంటి శాంతులు చేసుకోవచ్చు. రాహుకు సంబంధించినటువంటివి, కేతుకు సంబంధించినటువంటి శాంతులు కూడా చేసుకున్నట్లయితే వారికి గ్రహాలు అనుకూలంగా లేని వారు చేసుకున్నట్లయితే వారికి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేసుకుంటూ విఆర్ఎస్ ప్రేక్షకులందరికీ మరొకసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి.